కర్ణాటకలో వరుస చోరీలు బెంబేలెత్తిస్తున్నాయి. మంగళూరు సిటీలోని కేసీ రోడ్లో ఉన్న కోఆపరేటివ్ బ్యాంకులో దొంగలు పడ్డారు. 15 కోట్ల నగదు, 5 లక్షల విలువైన నగలను తీసుకుని ఫియట్ కార్లో పరారయ్యారు. మధ్యాహ్నం లంచ్ సమయంలో బ్యాంకులో చొరబడ్డ దొంగలు ఉద్యోగుల పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి బెదిరించి ట్రెజరీ కీస్ తీసుకుని అందులో ఉన్న నగదు, బంగారాన్ని దోచుకువెళ్లారు. 5గురు దొంగలు ఈ చోరీకి పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వీరు హిందీలో మాట్లాడుతున్నారని, బీహార్ గ్యాంగ్ పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. గోనె సంచుల్లో నగదును, బంగారు ఆభరణాలను తీసుకువెళ్లారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో బ్యాంక్లోని సీసీటీవీ కెమెరాలు పనిచేయలేదు. కర్ణాటకలో వరుస చోరీలు బెంబేలెత్తిస్తున్నాయి. మంగళూరు సిటీలోని కేసీ రోడ్లో ఉన్న కోఆపరేటివ్ బ్యాంకులో దొంగలు పడ్డారు. 15 కోట్ల నగదు, 5 లక్షల విలువైన నగలను తీసుకుని కారులో పరారయ్యారు. మధ్యాహ్నం లంచ్ సమయంలో బ్యాంకులో చొరబడ్డ దొంగలు ఉద్యోగుల పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి బెదిరించి ట్రెజరీ కీస్ తీసుకుని అందులో ఉన్న నగదు, బంగారాన్ని దోచుకెళ్లారు. 5గురు దొంగలు ఈ చోరీకి పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వీరు హిందీలో మాట్లాడుతున్నారని, బీహార్ గ్యాంగ్ పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. గోనె సంచుల్లో నగదును, బంగారు ఆభరణాలను తీసుకువెళ్లారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో బ్యాంక్లోని సీసీటీవీ కెమెరాలు పనిచేయలేదు. కర్ణాటకలో వరుస చోరీలు బెంబేలెత్తిస్తున్నాయి. మంగళూరు సిటీలోని కేసీ రోడ్లో ఉన్న కోఆపరేటివ్ బ్యాంకులో కూడా దొంగలు పడ్డారు.